ఫ్రెండ్స్, టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అది కూడా లేటెస్ట్ 2024 ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది అవసరం ఉండదు. బ్యాంక్ స్టేట్మెంట్ గానీ, సాలరీ స్లిప్స్ గానీ ఇలాంటివి ఏవి అవసరం ఉండదు. జస్ట్ మీరు కార్డ్‌కి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, సో మీకు ఎంతైతే లిమిట్ ఎలిజిబుల్ వస్తుందో ఆ లిమిట్ చూపించేస్తది. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోమంటది. మీకు కార్డ్ అనేది అప్రూవల్ ఇచ్చేసి ఇంటికి అనేది బై పోస్ట్‌లో పంపించేస్తది. అంతకుమించి మిమ్మల్ని ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది అడగదు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ ఉంటారు కదా, అంటే వేరే బ్యాంక్స్లో క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా కార్డ్ టు కార్డ్ మెథడ్లో ఈజీగా ఈ కార్డ్ అనేది అప్రూవల్ ఇచ్చేస్తుంది. ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగదు ఎగ్జిస్టింగ్ కార్డ్ యూజర్స్కి కూడా. సో మరి లేట్ చేయకుండా ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ కార్డుకి సంబంధించిన క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్, ఈ కార్డుకి ఫీ ఎంత ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ కార్డుకి అప్లికేషన్ చేసే ప్రాసెస్లో మీకు అర్థమవుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ టాటా ప్లాట్ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు టాటా ప్లాట్ఫామ్ నుంచి అప్లై చేసుకునే పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అనేది అడగకుండా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న పేజ్కి వచ్చేస్తారు. సో టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫినిటీ, రెండవది ప్లస్. సో ఇన్ఫినిటీలో మీకు అప్ టు 10% వరకు క్యాష్ బ్యాక్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ మీకు ఇన్ఫినిటీ కార్డులో మీకు ఎయిర్పోర్ట్ లాంజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు 0 జాయినింగ్ ఫీ ఉంటుంది. బట్ యాన్యువల్ ఫీ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇయర్లీ 1500 రూపీస్ అయితే ఉంటుంది. అదే ప్లస్ కార్డ్ వచ్చేసి మీకు యాన్యువల్ ఫీ ఇయర్లీ 500 రూపీస్ మాత్రమే ఉంటుంది. 1000 రూపీస్ తేడా ఉంటుంది. బట్ ప్లస్ కార్డులో వచ్చేసి అప్ టు 7% వరకు మాత్రం మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తాయి. అట్లాగే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉంటాయి. సో మీరు ఈ కార్డుకి, ఇన్ఫినిటీ కార్డుకి అండ్ ప్లస్ కార్డుకి ఒకసారి క్యాష్ బ్యాక్ డిఫరెన్స్ అయితే చూసుకోండి. ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ కార్డుని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్లో ఉన్న విధంగా మీ పేరు ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది ఎంటర్ చేసేసి మీ జెండర్ మేల్ ఫీమేల్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏ కంపెనీలో సాలరీడో ఆ కంపెనీ నేమ్ లేకపోతే ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకొని మీకు బిజినెస్ కానీ షాప్ కానీ ఏదైనా ఉంటుంది కదా, సో ఆ బిజినెస్ నేమ్, షాప్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి బిజినెస్ లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఒక షాప్ పేరు అనేది మీరు ఇక్కడ ఇచ్చేయచ్చు. సో బిజినెస్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ప్రెసెంట్ ఉంటున్న హోమ్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇంటి నెంబరు, మీ ఏరియా లోకాలిటీ, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ అవన్నీ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఉన్న అడ్రసే అనుకోండి, ఎస్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ వేరు, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరు అనుకోండి, నో పైన క్లిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒక 90 సెకండ్స్ టైం తీసుకొని లోడ్ చేసుకుంటుంది. అంతలోపే మీకు ఎలిజిబిలిటీ అనేది ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సూపర్ యువర్ క్రెడిట్ లిమిట్ ఈజ్ అప్ టు 54,000 అని ఇచ్చింది. అంటే మీకు అప్ టు 54,000 వరకు క్రెడిట్ లిమిట్ అనేది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. ఎలాంటి జాయినింగ్ ఫీ అయితే లేదు, బట్ యాన్యువల్ ఫీ మాత్రం 500 అయితే ఉంటుంది ఇయర్లీ. సో ఇది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ కార్డులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీసా, రూపాయి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటా వేరే కంట్రీలో అంటే వీసా సెలెక్ట్ చేసుకోండి. ఇండియాలోనే ట్రాన్సాక్షన్ చేసుకుంటా అంటే రూపాయి సెలెక్ట్ చేసుకోండి. రూపాయి సెలెక్ట్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ని మీ ఫోన్పేకి, పేటీఎంకి, గూగుల్ పేకి కనెక్ట్ చేసుకొని ఎక్కడైనా షాప్స్లో క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి ఈ కార్డు నుంచి పేమెంట్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కానీ ఈ కార్డు నుంచి మీరు స్కానర్ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. సో రూపాయి సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేయండి. తర్వాత ఆఫీస్ అడ్రస్ అనేది అడుగుతుంది. సో ఇన్ కేస్ మీరు సాలరీడ్ అనుకోండి, మీ కంపెనీ అడ్రస్ అనేది ఇక్కడ పిన్ కోడ్తో సహా ఎంటర్ చేయండి. సో మీరు సాలరీడ్ అయితే కనుక మీ ఇంటర్ అడ్రస్, కంపెనీ అడ్రస్ ఒకటే ఎంటర్ చేస్తే తీసుకోదు. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మీ ఇంటర్ అడ్రస్, ఇక్కడ ఆఫీస్ అడ్రస్ రెండు సేమ్ ఎంటర్ చేసినా కానీ తీసుకుంటుంది, ఎలాంటి ఇష్యూ అనేది లేదు. సో అడ్రస్ అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మదర్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇంటి పేరుతో సహా ఎంటర్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీ ఆధార్ నెంబర్ అనేది అవసరం ఉంటుంది. అండ్ ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది అవసరం ఉంటుంది. ఒక వైట్ పేపర్, పెన్ అనేది అవసరం ఉంటుంది. సో ఇవి దగ్గర పెట్టుకొని మీరు వీడియో కేవైసీ అనేది స్టార్ట్ చేయండి. సో ఇక్కడ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అని ఉంటుంది బై డిఫాల్ట్ గా, దీనిపైన క్లిక్ చేసుకొని తెలుగు సెలెక్ట్ చేసుకొని అగ్రీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ వీడియో కేవైసీ కోసం పర్మిషన్స్ అన్ని అడుగుతుంది. సో లొకేషన్ పర్మిషన్ కానీ, వీడియో పర్మిషన్, మైక్ పర్మిషన్ అవన్నీ కూడా వీల్ యూజింగ్ ద యాప్ లేకపోతే అలో అని ఉంటుంది, అలో పైన అయినా క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మరొకసారి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత లొకేషన్ పర్మిషన్, కెమెరా
పర్మిషన్, మైక్ పర్మిషన్ ఇవన్నీ కూడా అలో పైన క్లిక్ చేయండి. తర్వాత వీడియో కేవైసీ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటున్నారు, తెలుగు మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ 3 కూడా టిక్ చేయండి. ఒరిజినల్ పాన్ కార్డు, వైట్ పేపర్, పెన్ను ఈ 3 ఉన్నాయని చెప్పేసి టిక్ చేసేయండి. తర్వాత ఐఎమ్ రెడీ పైన క్లిక్ చేయండి. ఐఎమ్ రెడీ పైన క్లిక్ చేసినట్లయితే మీరు వీడియో కేవైసీ ఏజెంట్కి అయితే కనెక్ట్ అవుతారు, HDFC ఏజెంట్కి. సో వీడియో కేవైసీలో ఈ విధంగా కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటారు అండ్ వైట్ పేపర్ పైన సిగ్నేచర్ తీసుకుంటారు అన్నిట్లాగానే. అండ్ మీ సెల్ఫీ అనేది తీసుకుంటారు. అట్లాగే మీ నేమ్ వెరిఫై చేసుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కానీ, మీరు ఇందాక ఇచ్చిన సాలరీడ్ కంపెనీ నేమ్ కానీ లేకపోతే మీ బిజినెస్ నేమ్ కానీ వెరిఫై చేసుకుంటారు. అవన్నీ వెరిఫై చేసుకొని వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసేస్తారు. సో ఈ విధంగా మీరు టాటా నియో HDFC క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత మినిమం 3 డేస్ నుంచి మాక్సిమం 7 డేస్ వరకు మీకు రివ్యూ టైం అనేది తీసుకుంటుంది. అంటే మీరు కార్డ్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్, వీడియో కేవైసీలో ఇచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ జెన్యూన్గా ఉన్నాయా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇవన్నీ బ్యాక్ అండ్ టీమ్ అనేది వెరిఫై చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. సో 3 డేస్ నుంచి 7 డేస్ మధ్యలో ఇవన్నీ వెరిఫై చేసుకొని మీకు అప్రూవల్ అయిందనుకోండి, అక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది. అండ్ మీకు 7 డేస్ లోపు కార్డ్ అనేది బై పోస్ట్లో ఇంటికి అనేది వచ్చేస్తుంది. కార్డ్ వచ్చిన తర్వాత మీరు టాటా నియో అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి కార్డ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. HDFC మై కార్డ్స్ నుంచి కూడా ఈ కార్డ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ICICI లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కానీ, AU క్రెడిట్ కార్డ్, SBI క్రెడిట్ కార్డు అండ్ యాక్సిస్ క్రెడిట్ కార్డు, సో ఇందులో ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో వాటి అఫీషియల్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. సో ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.